దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. భక్తుడు చెబుతున్నాడు, నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను. నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను అంటున్నాడు భక్తుడు. యథార్థంగా మనం నడుచుకోవాలన్నమాట. నన్ను విమర్శించుము, నన్ను కరుణింపుము. నన్ను విమర్శించుము, నన్ను కరుణించమంటున్నాడు మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయ. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు, సమాజంలో యెహోవాను స్తుతించెదను. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నావు, సమాజంలో యెహోవాని స్తుతించెదను అంటున్నాడు మాట. మనల్ని కాపాడుతున్న దేవుడికి నిత్యం స్తుతి, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉండాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నాకు వెలుగునై రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను అంటున్నాడు భక్తుడు. అట్లా మనం దేవుడిని నమ్ముకున్న మనం ఎవరికే భయపడక్కర్లా. మన దేవుడు మనం కాపాడే సమర్థుడు. స్తోత్రం. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తింటకై దుష్టులు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరంట. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దండు దిగినను నా హృదయం భయపడదు అంటున్నాడు అన్నమాట. దేవుడు అంత ఉన్నాడు కాబట్టి భయపడను అంటున్నాడు భక్తుడు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ధైర్యం విడవకుంటా అని చెబుతున్నాడు అన్నమాట. యెహోవా వద్ద ఒక వరము అడిగితిని. యెహోవా వద్ద ఒక వరము అడిగాడంట భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నేను వెతుకుతున్నాను, దాన్ని వెతుకుతున్నాడంట కనిపెట్టి. మనం ఏదన్నా దేవుడిని అడిగామనుకో, మనం దాన్ని ఎతకాలి. దేవుని మాటకే అడగాలన్నమాట. అడిగితే ఇస్తాడు. ఒక ఎదురాలు ఉందంట. ఆ ఎదురాలు ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు దగ్గరికి న్యాయం తీర్చమని వెళ్ళిందంట. న్యాయం తీర్చమని వెళ్తే అతనేమో ఇవ్వాలరా, రేపురా వెళ్ళిండ్రా అని అంటున్నాడంట ఆ ఎదురాలని. అతను చెప్పినట్టే వెళ్ళిపోయి మళ్ళీ ఆయన రావమని రోజు పొద్దున్నే వచ్చి వాళ్ళ గుమ్మం ముందు కూర్చుంటుంది. అతనికి ఇసుక పుట్టి, నేను దేవుడికి భయపడను, మనుషులకి భయపడను, నన్ను ఎదురాలు తొందర పెడుతుంది ఏంటి అని అన్నాడంట. ఆయన అన్యాయస్తుని రాజు అని రాసి ఉంది బైబిల్లో. అన్యాయస్తుని రాజు. ఈ ఎదరవాళ్ళు నన్ను తొందర పెడుతుందా, ఎవడికి న్యాయం తీర్చి పంపించేద్దాము అని చెప్పి న్యాయం తీర్చి పంపించేసాడంట. అట్లాగే మన దేవుడు నీతిగల న్యాయాధిపతి యేసయ్య. అన్యాయస్తుడు రాజు మీకు న్యాయం చేయగలిగింది, నేను మీకు న్యాయం చేయను అంటున్నాడు దేవుడు. న్యాయం చేస్తాడు మన దేవుడు మనకి. కానీ మనం దేవుడు అంది ఉండాలి. నిత్యం ఆయన్ని స్తుతించుకుంటూ కనపరుచుకుంటూ నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలన్నమాట. ఉద్యోగం చేస్తున్నా కానీ ఆయన నామం నీ నోట ఉండాలి. అంతరంగంలో స్తుతించుకోవాలి. నువ్వు పనిలో ఉన్నా, కూలి పనిలో ఎక్కడైనా ఉన్నా కానీ నువ్వు ఆయన స్తుతించుకుంటూ ఉండాలన్నమాట. దేవుణ్ణే స్తుతించుకుంటూ ఉండాలి మనం. అంతేకాని మనం ఎక్కడో ఏదో పోగొట్టుకున్న వాళ్ళు లేక ఉండకూడదు.
పోగొట్టుకున్నవాడు లేక ఉండేవాడు ఎవరో లోకంలో వాళ్ళు, మనం కాదు. మనం దేవుడి బిడ్డలం, అట్లా ఉండకూడదు. అది దేవుడి నామానికి అవమానం అన్నమాట. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ధ్యానించుటకు ఉన్నాడంట. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుస్తున్నాడంట భక్తుడు. అట్లాగే మనం దేవుడందు నివసించాలి, దేవుడితో అంటగట్టి ఉండాలి. మనం దేవుడి కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడందు ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు మాటున నన్ను దాసును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కిస్తాడంట. నన్ను ఎక్కిస్తును అని ధైర్యంగా చెబుతున్నాడు దావీదు. దేవుడి కార్యాలు గొప్ప కార్యం అన్నమాట. అద్భుత కార్యాలు చేస్తాడు. మన పక్షాన్ని మనం ఏంటో అనుకుంటాం, మనం దేవుడు అనుకుంటామే కానీ కార్యాలు జరుగుతాయా అని అనుకుంటాం. మనం దేవుడు నిన్ను కాపాడపోతే నువ్వు కాపాడపడలేవు ఉంటా. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన మరవకూడదు, ప్రార్థన మరవకూడదు. ఒకసారికే ఈ పనులు చేసుకుంటా వెళ్తారు కదా పయాస్కే. ఆ పనులు చేసుకుంటా వెళ్ళి ఒకసారి దిగి అక్కడ ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు అంట. ప్రార్థన చేసుకుంటూ అట్లాగే పనులు చేసుకుంటా ఉంటుంటే వీళ్ళు పనులు చేసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పేసి నలుగురు దొంగలు వీళ్ళని గమనించి వాళ్ళని దోసుకోవాలని చెప్పి రోతు పైటాలు చూసి రేత్రి వస్తున్నారంట. పైటాలు వస్తుంటే ఏముంటలేదంట. రేత్రి వచ్చి చూస్తే వాళ్ళ చుట్టూరు ప్రాకారం పారిగోడ కట్టుకుంటాం కదా మనం, అట్లా ప్రాకారం ఉంటుందంట. ప్రాకారం ఉంటుంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒకసారి ఆ గోడకి ఆ ప్రాకారానికి చిన్న మనిషి వెళ్ళే రంధ్రం ఉందంట, రంధ్రం పడిందంట, బెజ్జం మనిషి వెళ్ళే మార్గం అయ్యేప్పటికీ అప్పుడు ఆ మార్గం అంతా ఆ లోపలికి వెళ్ళిపోయారంట. వీళ్ళు అనుకున్నారంట మనం ఏమైనా దోసుకుంటాం కాదు, అసలు ఈ రహస్యం తెలుసుకోవాలి. మనం బయట వచ్చి చూస్తున్నాం కదా, మనం ఏ గోడ ఉండలేదు కదా ప్రాకారం. మరి రేత్రి వచ్చి చూస్తుంటే గోడ ఉంటుంది, ప్రాకారం చుట్టూరు ఉంటుంది. దీని గురించి రహస్యం మనం తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నారంట. దేవుడి స్తోత్రం అనుకుని అప్పుడు వాళ్ళని అడిగారంట. లోపలికి వెళ్ళినప్పుడు మేము మిమ్మల్ని దోసుకుందామని మేము వస్తున్నాము, రోజు వస్తుంటే చుట్టూ గోడ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది, మేము లోనికి వస్తాకి అవకాశం ఉండలేదు, బయటాలు వచ్చి చూస్తేనేమో ఏముంటలేదు, ఏంటి ఈ చిత్రం ఏంటి ఇలా జరుగుతుందంటే అది మా దేవుడు మా చుట్టూరు ప్రాకారం స్థాపిస్తాడు, పారిగోడలాగా ప్రాకారం స్థాపిస్తూ మమ్మల్ని కాపాడుతాడు, ఆ దేవుడు గొప్ప దేవుడు అని చెబుతుంటే మరేంటి వాళ్ళ ఎందుకని ఆ గోడకే బెత్తం పడింది, మనిషి వచ్చే మార్గం ఏర్పడింది ఏంటంటే అది మా గురించే మేము మనం పనిచేసి అలసిపోయి పడుకునేటప్పటికి మీకు వచ్చే అవకాశం వచ్చింది ఉందే, మేము ప్రార్థన చేయలేదు పడుకున్నాము అని చెప్పారు. అని చెప్పేటప్పటికి అట్టగా ప్రార్థన చేసేవాళ్ళు మనం ప్రార్థన చేస్తే
దేవుడు మన చుట్టూరు ప్రకారం ఏర్పాటు చేస్తాడనమాట. ప్రార్థన కలిగి ఉండాలి మనం. అంతేగాని మనం ప్రార్థన చేయకుండా ఉండి ఏదో వస్తున్నాము భక్తి చేస్తున్నాం అంటే కాదు. మనుషులు కనపడాలని కాదు, దేవుడు ఎదుటి మనం ఉండాలి. నా ఆపత్కాలమున ఆయన తన పరశాలలో నన్ను దాసును. ఆపత్కాలంలో ఆయన తన పరశాలలో నన్ను దాసును అంటున్నాడు భక్తుడు. తన గుడారపు మాటున నన్ను దాసును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అంటే శత్రువుల కంటే నా తల ఎత్తబడినంటే ఎత్తుతాడు, దేవుడు ఎత్తుతాడని ధైర్యం ఆయనకి. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిస్తూ బళ్ళు అర్పించేదను. ఉత్సాహధ్వని చేయుతూ బళ్ళు అర్పిస్తాడంట. బళ్ళు అంటే ఏమీ కాదు, స్తోత్ర బళ్ళే. స్తోత్రం చెప్పుకుంటే బళ్ళు అంటే ఇదివరకు పాత నిబంధనలో బలులు అర్పించేవాళ్ళు. అప్పుడు ఆ బళ్ళన్నీ స్తోత్ర బలిగా మార్చాడు యేసయ్య వచ్చి యేసయ్య వచ్చాడు కాబట్టి ఆ బళ్ళు బళ్ళేవు, మనకు స్తోత్ర బళ్ళే. మన జీవ బళ్ళు స్తోత్ర బలిగా మారినమాట. స్తోత్రం చెల్లించుకోవాలి, స్తోత్రం కొత్త చేత శుద్ధి చెల్లించుకోవాలి ఇచ్చు ఆయనకి. అలా ఉండాలన్నమాట. నేను పాడేదను యెహోవాను గూర్చి గానము చేసేదను. నేను పాడేదను యెహోవాను గూర్చి గానం చేసేదను అంటున్నాడు భక్తుడు. గానం చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపము. నిన్ను కంఠ స్వరం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించమంటున్నాడు అన్నమాట. కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు అన్నమాట. నీ సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. యెహోవా నీ వెతకెదనని నా హృదయం నీతో అనెను అంటున్నాడు భక్తుడు. నీ ముఖమును నాకు దాసుకము, కోపము చేత నీ సేవకుని తోసివేయకుము. కోపం చేత నీ సేవకుని తోసివేయకుము అంటున్నాడు అన్నమాట. నా సహాయకుడవు నీవే, నా సహాయకుడవు నీవే అంటున్నాడు అన్నమాట. రక్షణ కర్తవగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను శరదీయును. అంటే తల్లిదండ్రులు విడిచినా కానీ యెహోవా శారదీస్తాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నీ మార్గము నాకు బోధించమంటున్నాడు భక్తుడు. బోధించుము అని మనం అడగాలన్నమాట. నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. సరళమైన మార్గం నన్ను నడిపించమంటున్నాడు అన్నమాట. అట్లా అలా ప్రార్థన చేయాలి మనం దేవుడికి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదకే లేచి ఉన్నారు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, క్రూరత్వం వెలగక్కేవాళ్ళు నా మీద లెగిసి ఉన్నారని చెబుతున్నాడు అన్నమాట. నా విధుల ఇస్తయకు నన్ను అప్పగించకము. అంటే నా విరోధులు అప్పగించమంటున్నాడు, అప్పగించకము అంటున్నాడు అన్నమాట. సజీవుల దేశంలో నేను యెహోవాను దయను పొందుదును, యెహోవా దయను పొందుదును అంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దయ పొందాలి మనం. యెహోవా దయ పొందుకుని నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును?
యెహోవా నా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు అనమాట. అట్లాగే యెహోవా కొరకు కనిపెట్టుకుని మనం ఉండాలి, నిబ్రంగా ధైర్యం తెచ్చుకుని నా హృదయం నిబ్రముగా ఉంచుకొందును, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుందును అంటున్నాడు భక్తుడు. అలా కనిపెట్టుకోవాలి మనం. దేవుడి స్తోత్రం. ఇలా